నేనైతే సోరకాయ శనగపప్పుతోటి దాల్చా చేస్తున్నా. కప్పులు కందిపప్పు తీసుకుంటే ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఇది అర్ధగంట ముందు నానబెట్టుకొని ఇది మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికేలోపు మనము ఇట్లా కూర సొరకాయ ముక్కలు ఉడికించుకోవడానికి పోపు పెట్టుకున్నాము. ఒకటి బిర్యానీ ఆకు, 2-4 యాలక్కులు, కొంచెం చెక్క, 4 మిరియాలు, ఇవి కొంచెము జీలకర్ర వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మూత పెట్టి ముక్కలు ఉడకనివ్వాలి. వేసి చూద్దాము. కూరగాయ ముక్కలు ఉడికిపోయినాయి, సొరకాయ ముక్కలు. ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకోవాలి. కారం వేసేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నా, ఇది దీంట్లో వేసేసుకున్నాం. ఉడుకుతున్నప్పుడు మనము పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ పప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలి. దాల్చా అంటే ఇట్లా కొంచెం చిక్కదనంగానే ఉంటది, పలుచగా ఉండదు పప్పుచారు లాగా. ఇట్లా ఉంచుకుని ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక పొంగు రానివ్వాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు మసాలా కొత్తిమీర వేసుకుంటే అది కూడా దీంట్లో మరి చాలా టేస్టీ ఉంటుంది. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సొరకాయ దాల్చా చాలా టేస్టీగా ఉంటుంది. జీరా రైస్, బగారా రైస్ వీటిలోకి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. వెజ్ తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.